సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మ్రోగిను నీ కృపలో విజయ సంకేతములే గలగల మ్రోగిను నీ కృపలో పరిశుద్ధ స్థలములో లోపవిధిగాై పరిశుద్ధ స్థలములో లోపవిధిగాై పరిశుద్ధులలో జయత్వనులై యేసయ్యా 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 పాడనా స్తుతి గీతమే పాడనా నీ ప్రేమ గీతమే విజయ సంకేతములే గలగల మ్రోగిను నీ కృపలో నీతి సుందరమయమా మహిమా సుందర నీతి సుందరమయమా మహిమా సుందర కృపయే నన్ను దాచిన నన్ను కప్పిన నా దేవా యేసయ్యా 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 విజయ సంకేతములే గలగల మ్రోగిను నీ కృపలో స్వామి ఎన్నుచు పట్టి తిని నీ పాదముల్ స్వామి ఎన్నుచు పట్టి తిని నీ పాదముల్ పట్టి తిని నీ పాదముల్ గతిలేని నన్ను శృతి చేసినావే గతిలేని నన్ను శృతి చేసినావే నా రాగమాలికవై నీ కనుల దారులలో నా రాగమాలికవై నీ కనుల దారులలో స్వామి స్వామి నా దేవా విజయ సంకేతములే గలగల మ్రోగిను నీ కృపలో పరిశుద్ధ స్థలములో గోపవిధిగాై పరిశుద్ధ స్థలములో గోపవిధిగాై పరిశుద్ధులలో జయధ్వనులై యేసయ్యా 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 విజయ సంకేతములే గలగల మ్రోగిను నీ కృపలో విజయ సంకేతములే గలగల మ్రోగిను నీ కృపలో
ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. యేసేపుని గురించి ఇట్లా నేను ఆకాశ పరమార్థము వలన మంచు వలన క్రింద కుంగి ఉన్న అగాధ జలముల వలనను సూర్యుని వల్ల కలుగు ఫలంలోని శ్రేష్ఠ పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థం వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థం వలన నిశ్చిత పర్వతముల శ్రేష్ఠ పదార్థం వలన సంపూర్ణముకు ఫలించు భూమి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించును. మనం వాక్య భాగాల్లో బైబిల్ గ్రంథంలో 4 స్థలాల్లో యేసేపుని గురించి ఎలా వ్రాయబడి అనే దాని విషయం గురించి మాట్లాడుతూ రెండోదిగా నేను ద్వితీయోపదేశకాండానికి వచ్చాను. ద్వితీయోపదేశకాండంలో మోషే 12 గోత్రాలను దీవించినటువంటి దీవెనలు ఇవి దేంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు కాక ప్రభు నా ఆత్మ కూడా ఆ రివల్యూషన్ అనుగ్రహించను గాక. ఎందుకంటే ఇక్కడ ఆకాశ పరమార్థం వల్ల మంచు వలన అనేది అది నేను వివరించాలని అనిపిస్తుంది. ఎందుకంటే మంచు ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికి కూడా తెలియదు. అది ఆకాశం నుండి వస్తుంది అని చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. అది ఆకాశం నుండి సైంటిఫికల్గా నాకు అంత థాట్స్ నాకు ఏమీ లేవు చెప్పాలంటే. ఏదో పర్వత శ్రేణి మీద నుంచి వచ్చే వస్తుందని కానీ లేకపోతే గాలులు మోసుకొస్తాయని మాత్రం గాలులు ఆ మంచును తీసుకొస్తాయి భూమి మీద పడేస్తాయి ఆ మంచుని. ఆ సీజన్స్ మారిపోతాయి ఆ మంచు వచ్చే టైంలో. తర్వాత ఒక పక్క అగ్ని వస్తుంది, అగ్ని గాలులు వస్తాయి ఒక్కోసారి, అప్పుడు వేడి పుట్టుద్ది ఒక్కోసారి, చల్లదనం తగ్గిపోద్ది. అవన్నీ కూడా సైంటిఫికల్గా ఎన్నో విషయాలు తెలిసినా సరే చిన్నవి తెలుసు, నాకు అంత పెద్దవి నాకు తెలియదు. కానీ నేను మాట్లాడే విషయం ఏంటంటే అతని భూమి దీవించబడుతుంది, మంచు వలన అతని భూమి దీవించబడుతుంది. వాక్యభాగాల్లో చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును నేను ఉంటాను. చెట్టుకు మంచు ఎలా ఉంటుందో, చెట్టును కమ్మేసుకున్న మంచు, ఫలాల్ని కమ్మేసిన మంచు, ఎన్నో శ్రేష్టమైన ఫలాలను కూడా కమ్మేసినటువంటి మంచు, ఆ ఫలాలు కూడా ఆ మంచులో నుంచి తొంగి చూస్తాయి బయటికి. అటువంటి ఆ ఫలాలు ఆ మంచులో కప్పబడి ఉన్నాయి. ఆత్మరీతిగా పరిశుద్ధాత్మని యొక్క మంచు హృదయంలో, అది పైనుంచి వచ్చే మంచు, భూమిలోని ప్రేతలను సజీవులుగా చేయను అని చెప్పిన ఆ మంచు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఆ మంచుని పరిశుద్ధాత్మ వలన ఆ యొక్క మంచు ఆత్మ కప్పబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. యేసేపుని గురించి ఆకాశ పరమార్థం మంచు వలనను, ఆకాశ పరమార్థం అసలు అది తెలియదండి అసలు ఎవరికి కూడా చెప్పడానికి. ఎక్కడి నుంచి ఏ మూల నుంచి వస్తుందో, ఎలా గాలులు మోసుకొస్తాయో ఆ మంచుని కొంత భాగం మాత్రమే తెలుసు, కానీ తెలియని విషయాల గురించి నేను మీతో మాట్లాడను. తర్వాత రెండోదిగా చూసినట్లయితే కింద కుంగి ఉన్న అగాధ జలముల వలన కింద కుంగి ఉన్నాయి అగాధ జలాలు. యేసేపు జైల్లో ఉన్నప్పుడు అగాధ జలాలు ఊటలో యేసేపుకి ఇవ్వబడ్డాయి. అది యాకోబు కూడా యేసేపు దీవిస్తాడు. అగాధ జలాలు ఊటలో యాకోబు యేసేపుకి ఇవ్వబడ్డాయి. అనుకున్నారు జైలు మూసేసింది, తలుపులు మూసేసినాయి, కటకడాలు అతన్ని బంధించేసాయి అనుకున్నారు. అది పెరిగిపోయిన వెంట్రుకలతో, మాసిపోయిన బట్టలతో దేవుని కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. నేను దేవునికి భయపడేవాడను ఇంకా ఎదురు చూస్తున్నాడండి దేవుని కోసం. జైల్లో ఒక పక్కన తల్లి లేని స్థితి, ఒక పక్క తండ్రి కూడా దూరమైన స్థితి, దుఃఖంతో ఆ దుఃఖాన్ని తీర్చలేరండి. ఎవరో దుఃఖాన్ని తీర్చలేరు. అటువంటి దుఃఖ పరిస్థితుల్లో ఇంకా యాకోబు యేసేపు ఎదురు చూస్తున్నాడు. ఇంకా ప్రభు ఏం చేస్తాడో తెలియదు. ఆయన పంపించాడు, చెరసాలలోకి ఒక వ్యక్తిని పంపించాడు, కలలు అర్థం చెప్పాడు. యేసేపుని ఫరో పిలిపించుకున్నాడు, తన దగ్గర పిలిపించుకున్నాడు, మనకు తెలుసు. అయినా ఇప్పుడు నేను చెప్పడం లేదు. కానీ దాంట్లో క్రింద కృంగి ఉన్నాయి అగాధ జలాల ఊటలు, భూమి క్రింద జైల్లో కృంగి ఉన్నాయండి. గిరి ఏంటంటే జైల్లో దాచిపెట్టబడి ఉన్నాయి. తన నిరాశతో కూడిన పరిస్థితుల్లో, నిస్పృహతో కూడిన పరిస్థితుల్లో, ఏమీ లేని పరిస్థితుల్లో, ఎక్కడ కూడా ధర లేని పరిస్థితుల్లో అగాధ జలాలు ఊటలు ఇప్పబడ్డాయండి బయటికి. ఇప్పబడ్డాయి కాబట్టి చరిత్రలో అతని పేరు లిఖించబడిందండి. చరిత్రలో అనేక స్థలాల్లో అతని పేరు లిఖించబడింది. ఆ అగాధ జలాల ఊటలు పైనుంచి వచ్చి ఆకాశం నుంచి పరమాత్మ వల్ల మంచు వలన ఒకటైతే ఆకాశం నుండి తూములు ఇప్పబడినటువంటి ఆ ఊటలో యేసేపుకి ఇవ్వబడ్డాయండి. వంశావళి క్రమంలో నుంచి రాలేదు, ఇదేవరా రాలేదు. అతను ఇచ్చిన ఆశీర్వాదాలు పైనుంచి దిగి వచ్చాయి. ఒక వ్యక్తికి ఆశీర్వాదాలు, ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధిని ఆశ్రయించడం ద్వారా, దేవుని సన్నిధికి మొరపెట్టుకోవడం ద్వారా, తన సమయంలో, ఎవరు లేని సమయంలో ప్రభు సన్నిధికి మొరపెట్టుకోవడం ద్వారా ఆశీర్వాదాలు నీ హృదయంలోని దిగితే ఏం తెలుసా? ఎంతమంది తెలుసు? ప్రార్థన అనేది ఎటువంటి ఆశీర్వాదాన్ని, ఎటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుందో ఎంతమంది తెలుసు?
చెప్పసక్యం కానీ ముళ్ళతో ప్రార్థించి ఆ కృపావరం అనేది ఎటువంటి ద్వారాలు గుండా ఆ వరాలు ఆత్మకి ఇవ్వడతాయో నేను అభిషేకిస్తాయో నీకు ఎలా తెలుసు? ఉట్టిగానే దేవుడు వరాలు ఇచ్చి అభిషేకించాడు. దేవుడు వరాలు ఇచ్చాడంటే అభిషేకం, రక్తం యొక్క మార్గాలు, తైలం యొక్క అభిషేకం అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఆ కృపావరాలు దాచిపెట్టినప్పుడు ఆ కృపావరాలు అందరికీ దీవెనకరంగా చేయబడతాయండి. లేకపోతే దీవెనకరంగా చేయబడిన విషయాన్ని నేను నీతో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో చూసినట్లయితే క్రింద కుంగి ఉన్న గాథ జలములు, పైనుంచి ఆకాశం నుండి కుమ్మరించి ఆ దీవెనలు అది యేసుకి ఇవ్వడ్డాయండి. ఇందుకీ బిడ్డ యేసుకు ఆ దీవెనలు, ఎక్కడ లేని ఆ దీవెనలు, ఏ సహోదరునికి లేని దీవెనలు, అది ఒక ప్రత్యేకమైన దీవెనలు, దైవత్వం నుంచి దిగి ఆ దైవికమైన సత్యాలు, దైవికమైన మార్గాల్లో గుండా ప్రయాణించే ఆ దైవికమైన ఆశీర్వాదాలు, నీ దైవత్వం, క్రీస్తు యేసుకు దైవత్వం నీ పరిశుద్ధమైన స్థానాలకి అంటుకట్టబడినప్పుడు ఆ ఆశీర్వాదాలు అక్కడి నుంచి వస్తాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధులై ఉండి పరిశుద్ధ పలై ఉండని ఎందుకు ప్రభు చెప్తాడంటే వాక్యభాగాల్లో ఆ పరిశుద్ధ స్థానాల్లో ఆ తీగలో దైవికమైన సత్యాలని అంటుకుని ఉంటాయి. దైవికమైన సత్యాల్లో పరిశుద్ధాత్మ దేవులో ఉన్న తీగలు నీ ఆత్మకి పరిశుద్ధ స్థానాలకి లింక్ చేయబడతాయి. పరిశుద్ధ స్థానాల్లో ఉన్న ఒక వ్యక్తికి అవన్నీ కూడా ఆత్మకి ఇవ్వబడతాయండి. నేటి దినాల్లో ఎందుకు ఇవ్వటం లేదు? నేటి దినాల్లో ఎన్నో తప్పుడు డాక్టర్స్లో ఎంతమంది ఉంటున్నారు. అయినా సరే దేవుని కృప ఎలా నిలబడి ఉంది అనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలండి. అది ఆ దైవికమైన మార్గాలు కన్నీళ్ళలో లభించాయి. తల్లి అయిన రాహేల కన్నీళ్ళలో లభించాయండి. అది ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసిన నిద్ర స్త్రీలలో ఆమె ఒక స్త్రీ అని చెప్పబడింది. రూతు గ్రంథంలో ఆఖరి చెప్పబడింది. క్రీస్తు యేసుక వంశావళి క్రమంలో నుంచి యేసేపుకి ఇవ్వబడ్డాయి. క్రీస్తు యేసుక వంశావళి క్రమం అంటే ఇంకో విధంగా ఆలోచించడానికి కాదు. అందులో దైవత్వం ఉంది, అందులో దైవికమైన మార్గం ఉంది. దాంట్లో వంశావళి క్రమంలో దైవ స్వరూపమైన ప్రభుత్వం లింక్ చేయబడిన మార్గాలు ఉన్నాయి. అది ప్రత్యేకంగా అవి కొంతమంది మాత్రమే ఇవ్వబడతాయి. అందరికీ ఇవ్వడం ఆ దీవెనలు తన వ్యక్తిగత జీవితంలో క్రీస్తు సంధించబడినప్పుడు, పరిశుద్ధ జీవితాన్ని క్రీస్తు అప్పగించినప్పుడు అందులో మొలకలు మొలుస్తాయి. ఇవన్నీ దైవత్వం అనేది పరిశుద్ధ జీవితంలో మొలిచే మొలక. ఆ మొలక దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ ఆపగలిగేది ఒకటే, పాపం అనే ఆ చీకటి కార్యం ఆ మొలకను కొట్టివేయగలదు. కానీ హేళదు. కానీ పరిశుద్ధుడైన ప్రభు ఆ హృదయంలో మొలిచిన మొలకలు విస్తారంగా ఫలిస్తుంది. నీటి ఊటలో ఫలించిన కొమ్మలాగా, నీటి జలముల యొద్ద ఫలించేటటువంటి మొక్కలాగా, ఆ క్రీస్తు ఊటల యొద్ద ఫలించేటటువంటి ఆ జీవ ఊటల్లో ఫలించేటటువంటి మొక్కల్లాగా ఆ జీవితాలు ఉంటాయనే విషయాన్ని మాట్లాడుతుంటున్నాను. అటువంటిది ఈ యేసుకి ఇవ్వబడే విషయాన్ని నేను మీతో మాట్లాడాను. దీంట్లో ఒక మాట ఎందుకంటే కొంచెం త్వరితగతిలో వెళ్తున్నాను. సూర్యుని వల్ల కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థం ఉన్న సూర్యుని వల్ల కలిగే ఫలం అనేది దాన్ని మామూలుగా మనకు అందరూ దానిలో నుంచి న్యూక్లియర్ కానీ దానిలో న్యూక్లియర్తో తయారు చేసే వెపన్స్ కానీ అణుబాంబులు కానీ ఇవన్నీ కదా ఎన్ని, అది సైంటిఫికల్ నాలెడ్జ్తో నేను మీతో మాట్లాడట్లేదు. కానీ ఒక విషయం మాట్లాడుతున్నాను, ఎందుకంటే అవి అందరికీ తెలుసు. నేను చెప్పేది నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభు యొక్క కాంతి అనే విషయం గురించి మీతో మాట్లాడుతున్నాను. నీతి స్వరూపుడైన క్రీస్తు ప్రభు యొక్క కాంతి అనేది ఒక వ్యక్తికి రక్షణలో ఆత్మకి ఇవ్వడింది. రక్షణ అనేది ఒక వ్యక్తి రక్షకుడుగా క్రీస్తుని అంగీకరించినప్పుడు హృదయం పరిశుద్ధపరచబడటం, పవిత్రీకరించబడటం, అది దేవుని ఆలయం కట్టబడటం అనేది అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి ఒక సత్యం. అది చెప్పడానికి కాదు, ఎక్కడో చదివింది కాదు, నా హృదయం అనుభవంగా లేదా మీ హృదయాల అనుభవపూర్వకంగా అది గ్రహించుకున్న సత్యం. అందులో నూతన సృష్టి ఉంది, అందులో నూతనమైన మార్గాలు ఉంది, అందులో నూతనమైన జీవం ఉంది, అందులో నూతనమైన స్వరూపం ఉంది, అందులో మహిమలైన మార్గాలు ఉన్నాయి, కృపా మార్గాలు ఉన్నాయి. అంతేకాకుండా అందులో దైవత్వం యొక్క మార్గాలు ఉన్నాయి. ఎప్పుడైతే దైవత్వం యొక్క మార్గాలు ఉన్నాయో కృప కలిగిన మార్గాలు ఉంటాయి, మహిమ కలిగిన మార్గాలు ఉంటాయి. దైవత్వం యొక్క మార్గాలు లేకపోతే ఇవన్నీ కూడా ఆత్మలో ఉండవు. సూర్యుని యొక్క ఫలం శ్రేష్టమైన ఫలం, నీతి సూర్యుని యొక్క శ్రేష్టమైన ఫలం ఏంటంటే ఆ మహిమ యొక్క సౌందర్యం. క్రీస్తు యేసు ప్రభువులో నీతి సూర్యునిలో ప్రకాశించే మహిమ యొక్క సౌందర్యం ఒకటైతే, మొట్టమొదటిగా దైవిక స్వరూపం అనేది, దైవాత్మ పూర్ణితుడు అనేది, దైవిక సత్యం అనేది అవి ప్రధానమైనదిగా ఆ నీతి స్వరూపంలో మనం చూడగలిగేది. అది గనక ఒక హృదయంలో లేకపోతే గనక అందులో ప్రకాశించే మార్గాలు ఏంటంటే దైవత్వం అనేది చాలా ప్రభావితమైంది. సభ్యుల్లో దేవుని బిడ్డల్లో ప్రభావితమైన స్థానం ఏంటి? దైవత్వం అనేది చాలా ప్రధానమైన దైవత్వం. అది ఈ లోకానికి సంబంధించింది కాదు, ఈ లోకం యోచించేది కాదు, ఈ లోకం తలించేది కాదు. దైవత్వం అనేది ఈ దైవికమైన మార్గం
నీ అంతరంగంలో కట్టబడినటువంటి ఆ ప్రభువుతో రక్షణ మార్గంలో ఈ దైవత్వం యొక్క మార్గం లింక్ చేయబట్టు నువ్వు గమనించుకుంటావు. అది లింక్ చేయబడకపోతే దైవికమైన సత్యాలు ఆత్మకి అర్థం కావు, చెప్పలేరు అనే విషయం మీకు చెప్తుంటున్నాను. అది ఒక ఫలం. దైవత్వం అనేది ఒక ఫలం. ఆత్మలో పరిశుద్ధత అనేది ఎంత ప్రధానమైన ఫలమో రోమీ రాసిన పత్రిక 6 ఆఖరి భాగాల్లో, ఎఫెసీ రాసిన గలతీ రాసిన పత్రిక ఆత్మఫలం ఏమనగా ఆ ఫలాలు కొన్నైతే ఈ దైవత్వంలో ఒక ఫలం ఫలించడం అనేది చాలా ప్రధానమైనది. దైవత్వంలో ఫలం, ఆ ఫలం ఒక వ్యక్తి ఫలిస్తే దైవిక సత్యాలు ఆత్మ గ్రహించుకోగలుగుతారు అన్నమాట. అది ఎవరు బోధించేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నీకు బోధిస్తాడు ఆ సత్యాలన్నింటినీ కూడా. అది నీతి సూర్యుడైన ప్రభు యొక్క ఆ యొక్క ఫలంలో మహిమ యొక్క స్థానాలు, మహిమ యొక్క కణాలు అందులో దాచిపెట్టబడి ఉంటాయి. ఏంటి మహిమ యొక్క కణాలు అనేది? మహిమ యొక్క సౌందర్యం అనేది, లేకపోతే ఎఫెసీ రాసిన పత్రిక 3 ఆఖరి భాగంలో ఆ క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఆ మహిమ కలిగినటువంటి చదవాలి వాక్య భాగం, అది దాంట్లో రాయబడి ఉంది. అందులో క్రీస్తు ప్రేమ యొక్క పొడుగు, లోతు, ఎత్తు ఎంతో అవి బయలుపరచబడతాయి. చదువుతానమాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం ఆఖరి భాగంలో రాయబడి ఉంది. 3వ అధ్యాయం ఆఖరి భాగంలో క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ధర నివసించినట్లుగాను తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందుకు పూర్ణులగునట్లుగా ప్రేమైందు వేరుపారి స్థిరపడి దాని పొడుగు సమస్త పరిశుద్ధులతో దాని పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానం ఇచ్చిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకును. అంటే అది క్రీస్తు యేసు విశ్వాసం ద్వారా తన నివసించినట్లుగాను తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయాలని. తన మహిమైశ్వరం, అవి మహిమైశ్వరం అంటే ఏదో ప్రకాశించేది అనేది కాదు. మహిమైశ్వర్యం, అందులో మహిమైశ్వర్యంలో 12 గోత్రాలకి పెట్టబడినటువంటి 12 రత్నాలు, అందులో క్రీస్తు యేసు యొక్క నామాలు పెట్టబడినటువంటి ఆ రత్నాలు, ఒరిజినాలిటీ ఆ రత్నాలు, భూలోకంలోనే కాక పరలోకం ఉన్న ఒరిజినాలిటీ, నిత్యత్వ పర్వత శ్రేణి నుంచి కొట్టబడినటువంటి ఆ రత్నాలు. ఆయన రత్నం, ఆయన ప్రధానమైన రత్నం, నీలం, ఆయన శరీరం నీలకాంతమయమైనటువంటిది, తేజోమయమైన రత్నాలతో కట్టబడినటువంటి ఆ శరీరం అనేది భూమి మీద వదకు తేబడి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ఆ రాజాదిరాజుని నువ్వు గుర్తించాలంటే ఆ యొక్క ప్రభువుని, శారీరకంగా ఈ లోకంలో ఉన్న ప్రభువుని, ప్రాణపెట్టిన ప్రభువుని నువ్వు గుర్తిస్తే ఆ రాజాదిరాజుని నువ్వు గుర్తిస్తావు. శరీరంలో ఉండి జీవించే ఆయన ప్రాణపెట్టిని రక్తం పెట్టి కొన్న నిన్ను నువ్వు గుర్తించకపోతే రాజాదిరాజు అనే పదం అనేది నీ ఆత్మకు అందకుండానే నువ్వు సేవ చేస్తావు. ఆ సేవ ఫలవంతం కాదు అన్నమాట. ఆ విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఆ సూర్యుని యొక్క తేజోమయమైనటువంటి దానిలో ఒక ఫలం దాచిపెట్టబడింది. ఏంటంటే దైవత్వం అనేది అందులో ప్రకాశించింది. దైవత్వం భూమి మీదకి ప్రకాశించింది. ఆదికాండంలో వెలుగు ప్రకాశించింది అనుకున్నా, అందులో మహిమ కలిగిన స్థానాలు ఉన్నాయని ఎన్నోసార్లు చెప్పినా, అందులో మహిమాస్వరూపిలో ఉన్న దైవత్వం ఈ భూమి మీదకి తెరలుగా కప్పబడిందండి. జలాలను కప్పివేసింది, సృష్టిని కప్పివేసింది, సౌందర్యాన్ని కుమ్మరించింది. భూలోకంలో ఆయన మహిమ కలిగిన సౌందర్యాన్ని కుమ్మరించింది. మానవుల్లో తన సౌందర్యాన్ని చూచుకుంది. మానవుల్లో ఆ మహిమల సౌందర్యాన్ని పెట్టడానికి తన కుమారుడిని క్రీస్తుని బలిగా అర్పించిందండి. ఆ యొక్క ప్రభు యొక్క ప్రేమ, ఆ యొక్క సౌందర్యం చూచుకోవటానికి. ఇది మనకున్న సౌందర్యం, ఈ కణాలు ఏవి కూడా అవి మనకు సంబంధించినటువంటివి కావు, దేవునికి సంబంధించినటువంటివి. అందులో ఏ కళలో కాదని చెప్పి ఆత్మ సంబంధమైనటువంటి ఆ కళలో నేటి పరిశుద్ధుల హృదయాల్లో అవి ప్రకాశించాయండి. మహిమ యొక్క సౌందర్యం అందులో నీతి సూర్యుడైన ప్రభువులో దైవికమైన మార్గాలు అందులో దాచిపెట్టి. దైవికమైన మార్గాలు అంటే ఒక వ్యక్తి, మోషే లాంటి వ్యక్తి, యెహోషువ లాంటి వ్యక్తి, ఆది కాలంలో నోహ లాంటి వ్యక్తి, తర్వాత వీళ్ళందరూ కూడా షేము, వీళ్ళందరూ కూడా ఆ మార్గాలు నిలబడ్డారు కనుక ఈ లోకంలో ఒక దైవత్వం యొక్క గుడారం కట్టబడిందండి. క్రీస్తు యేసు యొక్క శరీరం అనే గుడారం ఆదికాండం నుంచి కూడా కట్టబడుతూ వచ్చింది. అది దైవికమైన గుడారం కట్టబడింది. ఎందుకంటే దైవత్వాన్ని వెదజల్లింది నేటి పరిశుద్ధులకు. ఈ దైవత్వం ద్వారా ఎన్నో సత్యాలు ఆత్మ గ్రహించుకోగలిగింది. ఈ దైవత్వం ద్వారా సైంటిఫికల్గా నాలెడ్జ్ కూడా తెలుసుకోగలిగింది.
జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇవ్వబడింది దైవత్వం ద్వారా. క్రీస్తు యేసు దైవత్వాన్ని ఎరిగే కొలది ఈ లోక సంబంధమైనటువంటి స్థానాలు కూడా ఆత్మ తెలియపరచబడ్డాయి. దైవత్వం యొక్క మహిమను గ్రహించే కొలది ఆ శరీరమైన తెర ద్వారా దైవత్వం యొక్క మహిమ అద్దం వల్ల ప్రతిఫలింపజేసింది. శరీరం యొక్క ఆయన శరీరమును తెర ద్వారా అది ఈ నీకు దైవత్వానికి మధ్య కట్టబడింది. ఆ తెర ద్వారా ఆ తెరను సమీపించే కొలది, అతి పరిశుద్ధమైన తెరను సమీపించే కొలది, అతి పరిశుద్ధమైన రక్తాన్ని సమీపించే కొలది నీ ఆత్మ నూతనపరచబడటం, నీ ఆత్మ పరిశుద్ధపరచబడటం మీరు గమనించుకోలేని వాళ్ళకి అది అర్థం అవుతాం. అది గమనించుకోగలగాలి. వాక్యం అనేది ఏదో బోధించడానికి కాదు, చదివి బోధించడానికి కాదు, లెక్కలేనివి చెప్పడానికి కాదు, ఈ థియాలజీ తీసుకొచ్చి ఫిలాసఫీ తీసుకొచ్చి బోధించడానికి కాదు. నీ ఆత్మ యొక్క దర్శనం, ప్రభుతో నువ్వు కలిగిన దర్శనం, కలవరిశిలలో ప్రభు చేసిన కార్యం, నీ ఆత్మ పొందిన దర్శనం, నీ ఆత్మ హత్తుకున్న దర్శనం, అది బోధించాలి. అది బోధించకపోతే ఈ కల్పన కథలో లేదా జ్ఞానం అనేబడితే ఈ లౌకిక జ్ఞానం కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానం కానీ దేవుని నీతి నెరవేర్చడానికి కుదరదండి. దేవుని నీతి ఉంది, కలవరిలో ఆయన నీతి ప్రబలింది. నీ ఆత్మలో అది కృమరించబడిందా? నీ ఆత్మకి మైమరుపు జరగబడిందా? నీ ఆత్మకి కప్పు వేయబడిందా కలవరి నీతి? ఈ ఒక చోటకి వెళ్తే నువ్వు ఒక చోటకి వెళ్తున్నావు, ఈ లోకము చేయకూడని నోటికి వెళ్తే నీవు ఇంకో చోటకి వెళ్తున్నావు. నందుకోసం అందరూ దూషిస్తారు, ఎవరు నేను మెచ్చుకోరు. నీ జీవితాన్ని కానీ, నీ సేవను కానీ, నీ యొక్క పాటలను కానీ, నీ వాక్య భాగాలను కానీ ఎవరు మెచ్చుకోరు. ఎందుకు మెచ్చుకోరంటే నీ జీవిత విధానం వేరు, వాళ్ళ జీవిత విధానం వేరు. అది దేవుని నీతి నెరవేర్చే జీవితం అనేది సేవా జీవితాన్ని మైమరుపు తొలగిస్తూ వచ్చిందండి. సేవా జీవితాన్ని మైమరుపు తొలగిస్తూ వచ్చింది. అటువంటిది ఆయనకి నీతి. అందుకోసం ఆయన సూర్యుని వల్ల కలుగు ఫలం అంటే సూర్యునిలోని ఫలం, నీతి సూర్యుడైన క్రీస్తులో ఫలం, దైవత్వం యొక్క ఫలం, దేవుని యొక్క మహిమ యొక్క ఫలం అని దాంట్లో రాయబడి ఉన్నాయి. అంటే రాయబడకపోయినా సరే దైవత్వం యొక్క స్థానం అనేది 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆఖరి భాగంలో రాయబడి ఉంది. దైవత్వం యొక్క మహిమను, దైవత్వము అటు మహిమ రెండు కూడా ఏకం చేయబడ్డాయి. దైవత్వం యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుతున్నాం. ఆ తేజోమయమైనటువంటి స్థానం, ఈ బైబిల్ గ్రంథంలో దాచబడిన జ్ఞానం, ఆ మహిమ నీకు అర్థం కావటానికి సూర్యుని యొక్క శ్రేష్టమైన ఫలంలో, నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన ఫలంలో మనం నిలబడి ఉండాలనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నా. ఏసేబు గోత్రాలను ఆశీర్వదిస్తూ ఏసేబు విషయాలు మాట్లాడుతూ సూర్యుని వల్ల కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థం పాత నిబంధనకు కొత్త నిబంధనకు 1000 సంవత్సరాల తేడా ఉంది. నూతన నిబంధనలో ప్రకాశించే ప్రభు పాత నిబంధనలో ఏసేబులో ప్రకాశించిన నీతిమంతుడైన ప్రభు ప్రకాశించాడు. ఆ గుణగణాలు ప్రకాశించుకుంటూ వెళ్ళాయి. ఎలా ప్రకాశించుకుంటూ వెళ్ళాయంటే అటు కలవరి శిలువను తాకుతూ వెళ్ళాయి, అటు దైవత్వ మహిమను తాకుతూ వెళ్ళాయి, కలవరి శిలువలో క్రీస్తు శిలువానుభవాన్ని తాకుతూ వెళ్ళాయి, పరిశుద్ధుడైన ప్రభువును కొనియాడుతూ వెళ్ళిన ఆ ప్రభు క్రీస్తు యేసు నిజస్వరూపాన్ని విప్పి చూపించాడండి. క్రీస్తు యేసు నిజస్వరూపాన్ని, అతని జీవిత విధానం విప్పి చూపించబడింది. అతను నడిచిన మార్గం విప్పి చూపించబడింది. క్రీస్తు యేసు జీవిత విధానం. అటువంటి స్థానాలు అతనికి ఇవ్వబడ్డాయి. ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఆ కలవరిలో వేలాడినటువంటి ఆ యొక్క శాంక్టిఫికేషన్ అనేటువంటి స్థానాన్ని వదలకుండా, విడిచిపెట్టకుండా ఉన్నాడండి. వదలకుండా. అందుకే అతడు దేవునికి భయపడేవాడు. నేటి సంఘం నాయకులు అనబడినవారు, సేవకులు అనబడినవారు చిన్న వాటికి గొడవలు పడతారు. కానీ కలవరిలో వేలాడినటువంటి ఆ ప్రభు రక్తదారుల్లో దాచబడిన ప్రధాన సత్యాలలోకి నీ ఆత్మ ఎప్పుడైనా వేలాడిందా? పరిశుద్ధత అనే స్థానంలోనికి శాంక్టిఫై చేయబడినటువంటి ఆ స్థానం నీ ఆత్మ లభించినప్పుడు దాని మీద నీ దృష్టి పెట్టి ఎప్పుడైనా వేలాడిందా? హృదయం వేలాడితే ఆ హృదయం అందులో ఉన్నటువంటి జీవ తరంగాలు, అందులో ఉన్నటువంటి మహిమాయుక్తమైన తరంగాలు నీ ఆత్మలోకి దుర్లించబడటం నువ్వు చూస్తావు. అలా దుర్లించబడకపోతే నీ ఆత్మ తేజవంతం అవడం కాదు సుమా. నీ ఆత్మ ఆ ఉన్నతమైన శక్తిని పొందగలిగేది కాదు సుమా అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకోసం సూర్యులోని ఫలములోని శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవిస్తాడండి. మన సేవ జీవితాన్ని దీవిస్తాడు. కొంచెమే నీతిమంతుని కలిగింది, కొంచెమే నీతిమంతుని విత్తనం కొంచెమే, కానీ అది బహుగా అభివృద్ధి చెందుతుంది. అది నా నిరీక్షణ, నా ప్రభు నాకు ఇచ్చే నిరీక్షణ. నీకు కలిగిన నీతి నిన్ను గట్టిగా పట్టుకున్నావు అని రాయబడింది చోట. నీ నీతిని నువ్వు వదలకు పట్టుకున్నావు అన్నది. ఆ నీతిని పట్టుకున్నారా దేవుని సన్నిధిలో? ఆ నీతి కోసం ఆకలి పిలకలు ఉన్నారా? ఆ నీతి ఫలం కోసం ఒక హృదయం వేదన పడుతుందా అనే విషయం ఒక్కసారి యోచించుకోవాల్సిందేగా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందులో
అందులో ఈ యొక్క దైవత్వం యొక్క స్థానాలు, పరిశుద్ధ జీవిత రహస్యం, ఆ దైవత్వం యొక్క రహస్యాన్ని గుర్తించుకోవడం మాత్రమే కాదు, ఆ స్థానాన్ని స్వతంత్రించుకుంటుంది, తనకు ఆస్తిగా స్వతంత్రించుకుంటుంది. పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం, నేను ఉట్టి పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం విషయమే మాట్లాడటం లేదు. సిలువలో అతి పరిశుద్ధుడైన ప్రభు ఆ యొక్క సిలువ అనుభవంలో దాచబడిన సత్యాన్ని ఎప్పుడైతే వదలకుండా నువ్వు వెంబడిస్తావో అందులో ఆ మార్గాల్లో ఉన్న శ్రేష్టత నీ ఆత్మకు లభిస్తుంది అనే విషయం నేను మాట్లాడుతున్నా. ఎవరో చెప్పలేని సంగతులు, ఎవరో మాట్లాడని సంగతులు, గూఢమైనటువంటి సంగతులు నీ ఆత్మ తెలియపరచబడినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నా. తర్వాత పరిశుద్ధపరచబడిన హృదయం, అది నీతి గుర్తు, ప్రేమ గుర్తు, కృప గుర్తు. పరిశుద్ధపరచబడిన హృదయం నీతి గుణాలకి గుర్తు, సింబల్ అనేది. ఎన్నో సింబల్స్ అతను పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలో ముద్రిస్తే ఒక నీతిని, క్రీస్తు యేసు యొక్క నీతిని కుమ్మరిస్తాడు, క్రీస్తు యేసు యొక్క కృపను కుమ్మరిస్తాడు, పరిశుద్ధతను కుమ్మరిస్తాడు, ప్రేమను కుమ్మరిస్తాడు. నీ ఆత్మలో సీల్ చేయడం అనేది నువ్వు గమనించుకుంటావు, నీ ఆత్మలో సీల్ చేయబడటం అనేది నువ్వు గమనించుకుంటావు అనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఈ గుణగణాల అన్నిటి బట్టి మోషే దగ్గర నుంచి ఆ గుణగణాలని ప్రకటించుకుంటూ వచ్చాడు దేవుడు. ఎందుకంటే నేటి పరిశుద్ధులు ఆ గుణగణాలను స్వాధీనపరచుకోవాలి. ఆ గుణగణాల ద్వారా క్రీస్తు యొక్క ఉన్నతమైన స్థానాలు ఆత్మకు అర్థమవుతాయి. ఒక గృహ నిర్వాహకత్వం అర్థమవుద్ది, క్రీస్తు అనేది సేవకత్వం అర్థమవుద్ది. ఆయన పరిశుద్ధుడు అని పిలువబడినటువంటి ఆ ప్రభు యొక్క ఆ యొక్క పరిశుద్ధ స్థానాలు ఆత్మకు అర్థమవుతాయి. ఇలా ఎన్నో ఉన్నాయి. ఆ నీతి, ఆ గుణగణాల ద్వారా క్షమాపణ అనే ఆ స్థానాలు ఆత్మకు అర్థమవుతాయి, క్షమించడం అనే స్థానాలు ఆత్మకు అర్థమవుతాయి, సంఘాన్ని నడిపించడం అనే స్థానాలు అర్థమవుతాయి. క్రీస్తు యేసు యొక్క ఆ క్రాస్ను పట్టుకుని వేలాట్ అనేది నీ ఆత్మకు అర్థమవుద్ది. నీ ఆ సరిహద్దుల్లో నువ్వు నడవడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే ఆ సరిహద్దులో నడుస్తావో నీకు అర్థమవుద్ది. వేలాడే సిలువ కాదు, బొమ్మలు కాదు, మనలో వేసుకునే సిలువలు కాదని చెప్పేది. దేవుని యొక్క శక్తి ఆ సిలువలో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సిలువలో తన కుమారుడిని క్రీస్తుని ఆ సిలువకు అప్పగించడంలో తండ్రి ఆ దైవత్వం ఎలా వెళ్ళి విరిసిందో అది ఆ విషయం మాట్లాడుతుంటున్నాను. కానీ బొమ్మల విషయం, మెడలో వేసుకునే సిలువల విషయం మీతో మాట్లాడటం లేదు. అటువంటి ప్రభువుని ఏ విధంగా మీరు తలుస్తున్నారు అనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక అతని సూర్యుని వలన కలుగు శ్రేష్ఠ పదార్థం వలన అతని భూమి ఫలవంతం అవుతుంది. ఒక వ్యక్తి నీతి సూర్యునిలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఫలం పొందగలిగితే సేవా జీవితం ఫలవంతం అవుతుంది, లేకపోతే ఫలవంతం అవదు. శూన్యమైన ఈ లోకంలో వెలుగు ఎలా ప్రకాశించిందో, శూన్యమైన ఈ లోకంలో క్రీస్తు రక్తం ఎలా ముద్రించిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. శూన్యమైన లోకంలో వెలుగు ప్రకాశించడంలో భూమిని ఎలా వెలిగించిందో, అంధకారమయమైనటువంటి హృదయంలో క్రీస్తు రక్తం ముద్ర ద్వారా ఆ యొక్క హృదయాన్ని ఎలా వెలిగించిందో అనే సత్యం అది బయలుపరచబడుతుంది. నీతిలో నిండి వెలుగులో ముద్రించిన ప్రపంచం తిరిగి ప్రభు క్రీస్తు యేసు రక్తం యొక్క నీతిలో ముద్రించాడు. తర్వాత క్రీస్తు యేసు యొక్క మహిమలో ముద్రించాడు. ఆ తర్వాత కృపామహిమలో అది మనకు అర్థమవుతూ వచ్చింది. ఎఫెసీ పత్రికలో రాయబట్టి కృప ద్వారా ఆ మహిమ కొన్నిసార్లు మన ఆత్మకి అర్థమవుతుంది. ఆ కృపయే సంఘానికి బలమైన స్తంభాలుగా కట్టబడింది. బలమైన స్తంభాలుగా కట్టబడినటువంటి స్థానాలు, చాలా విలువైన స్థానాలు కట్టబడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అది సూర్యుని కలుగు శ్రేష్ఠ పదార్థం వలన అతడు భూమి ఫలవంతం అవుతుంది. నీ ఆత్మ ఫలవంతం అవుతుంది. నీ ఆత్మీయ జీవితం ఫలవంతం అవుతుంది. శ్రమలు లేకుండా ఉండవు. శ్రమలు ఉంటాయి. శ్రమల్లో ఆ కృప ద్వారాలు తెలుస్తూ వచ్చింది. ఆ శ్రమల్లో ఆ కృప ఉన్నతమైన సత్యాలని బయలుపరుస్తూ వచ్చింది. ఆ కృప అనేది మహిమగా ప్రకాశిస్తూ వచ్చింది సేవా జీవితంలో. మనం సరిగ్గా కొన్నిసార్లు ఒక బలహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ కృప అనేది మహిమగా ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు దేవుడు అన్నమాట అర్థం. ఈ పరిచర్యని ప్రభు కొంతమందికి మాత్రమే అనుగ్రహించాడు, అందరికీ అనుగ్రహించబడలేదు. ఎంతమంది స్వార్థ సేవ చేస్తున్నారు, అది కరెక్ట్, అది రాంగు, ఇది కరెక్ట్ అలా మాట్లాడట్లా. ఎవరి యొక్క కృపా వరాన్ని చొప్పున ఆ స్వార్థ సేవని, దేవుడి పరిశుద్ధ సేవని వాళ్ళకి అప్పగించాడు దేవుడు. మనకున్న కృపావరం చొప్పున అన్నాడు. మనకిచ్చిన కృపావరం చొప్పున మనకు ఆ పరిచర్య మనకు అనుగ్రహించబడింది. అంతే. మనం ఇంత పెద్ద వాళ్ళని చెప్పడానికి లేదు, ఇల్లు చిన్న వాళ్ళని చెప్పడానికి లేదు. ఎవరి సామర్థ్యం చొప్పున, ఎవరు కృపావరం చొప్పున పరిచర్య భారం వారికి అప్పగించబడింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అందులో చూసినట్లయితే కనుక ద్వితీయోపదేశకాండంలో సూర్యుని కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన అనబడింది. సూర్యుని కలిగిన సంపూర్ణంగా భూమి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన. పై భాగంలో చూసినట్లయితే చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థం వలన. చంద్రుడు పుట్టించే శ్రేష్ఠ పదార్థం ఏంటి? సంఘం అనేది
సంఘంలో పుట్టేటువంటి శ్రేష్ఠ పదార్థం ఏంటంటే అని ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఒకటి చెప్పడానికి కాదు. సంఘంలో శ్రేష్టత అనేది క్రీస్తు యేసు యొక్క మహిమ, క్రీస్తు యేసు యొక్క ఇంత మాట్లాడుకున్నాం మనం దైవత్వం, క్రీస్తు యేసు యొక్క దైవత్వం, క్రీస్తు యేసు యొక్క మహిమ, క్రీస్తు యేసు యొక్క కృప, లేకపోతే ఇలాగా ఎన్నో విషయాలు. సంఘం ఈ గుణాల్లో వర్ధిల్లాలి అనేది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశమే ఉంది. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశమే ఉంది. చంద్రుడు పుట్టించే శ్రేష్ఠ పదార్థం అంటే ఈ సంఘం అనేది ఇంత శ్రేష్టమైనదిగా ప్రభు తనేదో నిలబెట్టుకున్నాడు. మహిమ ఒకటి చెప్తున్నాను, మహిమా సౌందర్యం కలిగింది సంఘం. క్రీస్తు యేసు యొక్క మహిమలో ప్రకాశించింది సంఘం అన్నమాట అన్నం. అది పరమగీత గ్రంథాల్లో రాయబడింది. ఏంటి సంధ్యారాగం చూపుట్టు చంద్రబింబమంత అందములదై సంధ్యారాగం చూపుట్టు క్రీస్తు యేసు యొక్క ఆ సంధ్యారాగాన్ని సూర్యుని యొక్క అంటే నీతి సూర్యుని అయిన ప్రభు యొక్క సంధ్యారాగాన్ని చూపెట్టేది ప్రభు సంఘం. ఆ మహిమను చూపించేది, ఆ సౌందర్యాన్ని చూపించేది, ఆ కళలు చూపించేది, ఆ ప్రేమను చూపించేది, పరిశుద్ధ సాన్నిధ్యాన్ని చూపించేది సంఘం. యథార్థతతో నిలబడేది సంఘం. యథార్థతతో ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే తన యథార్థతను కోల్పోకుండా దేవుని సన్నిధిలో నిలబడేది సంఘం. ఆయన రక్తాన్ని పుణిగిపుచ్చుకుంది సంఘం. ఆయన రక్తం యొక్క ముద్రలు సంఘం మీద నిలబడ్డాయి. సంధ్యారాగం చూపుటూ చంద్రబింబం అంత అందం కలది. సమబీక రూపిణి ఎగు ఈమె ఎవరు? సమబీక రూపిణి ఎగు ఈమె ఎవరు? ఆమెలో భీకరత్వం ఉంది. అంటే భీకరత్వం అంటే యథార్థత. భీకరత్వం అంటే యథార్థత అని కాదు, అది నిశ్చలత, పరిశుద్ధత విషయమే నిశ్చలత. సమభీకర రూపిణి ఎగు ఎవరామె సంఘం. ఎంతో నీతి విషయంలో అనింజులుగా, పరిశుద్ధత విషయంలో అనింజులుగా అంటాడు. అనింజులుగా, నిందలేని వారుగా, నిందేసి వదిలేస్తారు కానీ అనింజులుగా ఆ విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అటువంటి సౌందర్య కళలు అన్నాడు ఏసేపు చూపిస్తూ అన్నాడు, నీకు అటువంటి ఆశీర్వాదం ఇవ్వబడింది. సూర్యుల్లోని ఫలంలోని శ్రేష్టత ఇవ్వబడింది, చంద్రుల్లోని ఫలంలోని శ్రేష్టత ఇవ్వబడింది. అటువంటి శ్రేష్టత ఇవ్వబడింది సుమా నీకు. అటువంటి స్థానాలు ద్వితీయోపదేశ కాండంలో మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. తన సంఘానికి ఏసేపు యొక్క జీవితధానాన్ని. ఏసేపులో మనిషి ఎఫ్రాయిము అది ఎఫ్రాయిము కొండ స్వస్థంగా ఇవ్వబడింది ఏసేపుకి. ఎఫ్రాయిము గోత్రానికి ఆ కొండ ఎఫ్రాయిము కొండ స్వస్థంగా ఇవ్వబడింది. ఆ కొండ ప్రదేశం రూపాంతర కొండ కాకపోవచ్చు, కానీ ఆ కొండ ప్రదేశం తనకి ఏసేపు కుమారులకు జన్మ స్వాతంత్రం ఇవ్వబడింది. జన్మ స్వాతంత్ర హక్కు ఇవ్వబడింది. అది దాని మాట మరి ఏ మాట అన్నది జ్ఞాపకం రావట్లేదు, కానీ యోధాకి జ్యేష్ఠత్వం ఇవ్వబడింది. కానీ ఏసేపు కుమారులకు జన్మ స్వాతంత్రం, బర్త్ రైట్స్ అంటే మరి ఏసేపు కుమారులకు ఇవ్వబడింది. ఆ కొండ మోషే ముందుగానే ఆ కొండ యెహోషువ కాలంలో ఎఫ్రాయిము కొండ అని రాయబడింది. ఎఫ్రాయిము కొండ దానికి ముందు అబ్రహాము షెకెము ప్రదేశంలో బలిపీఠం, షెకెమైన ప్రదేశంలో ఆశ్రయపురం, అలాగా అది అనాది కాలం నుంచి ఆశీర్వాదాలు తులుచుకుంటూ వచ్చాయి. కారణం ఏంటి? అసలు షెకెము బలిపీఠం తర్వాత దాని తర్వాత హెబ్రోన్లో బలిపీఠం కట్టబడింది. ఇది పురాలుగా చూపించబడినప్పటికీ ఇశ్రాయేల్ దేశం యొక్క చేసిన నిబంధన రాజ్యానికి మొదలుపెట్టబడింది షెకెం అనే బలిపీఠం. ఇశ్రాయేల్ యొక్క రాజ్యం మొదలుపెట్టబడటానికి మొట్టమొదటి బలిపీఠం షెకెం అనే బలిపీఠం. ఇది నిర్జీవమైన ప్రదేశాల్లో ఈ బలిపీఠం కట్టాడు. ఎవరో అబ్రహాం కట్టాడు. అలాగే యాకోబు జీవితం ఏసేపు జీవితంలో నిర్జీవమైన ప్రదేశాలు. తల్లికి అసలు ఏసేపు పుడతాడా అనేది నమ్మకం లేదు. విశ్వాసం ప్రార్థనలో ఆ కృపలో ఏసేపు పుట్టడం అనేది అది గొప్ప కార్యం. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదం. లేవలే రాలేదు ఆశీర్వాదం. దేవుని దగ్గర నుంచి దైవికమైనటువంటి కృపలో నుంచి దైవత్వంలో నుంచి వచ్చిన ఆశీర్వాదం. ఆశీర్వాదం దేన్ని స్వతంత్రించుకుందంటే ఎఫ్రాయిము కొండను స్వతంత్రించుకుంది. ఎత్తైన పర్వత శ్రేణిని స్వతంత్రించుకుంది. విశ్వాస జీవితాల్లో ఈ పర్వత శ్రేణులు స్వాధీనపరచుకోవాలి. ప్రార్థన అనుభవాల్లో పర్వత శ్రేణులు స్వాధీనపరచబడతాయి. పరిశుద్ధ జీవిత రహస్యంలో ఈ యొక్క పర్వత శ్రేణులు స్వాధీనపరచబడతాయండి. ఇలా స్వాధీనపరచుకుంటేనే రూపాంతర అనుభవంలో క్రీస్తు మహిమను చూస్తావు. రూపాంతర అనుభవంలో
నీ పద శ్రేణి మీద క్రీస్తు సంధించబడిన నీ హృదయానికి రూపాంతర అనుభవంలో క్రీస్తు స్వరూపాన్ని చూస్తాను అనుకోవటానికి వీల్లేదండి. ఎట్టి పరిస్థితులు కూడా వీల్లేదు. చెప్పడానికి కాదు, వాక్యం జీవితంలో నువ్వు అనుభవిస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ నీ ముఖం కనబడాలండి. నీ ముఖం కనబడాలి అక్కడ వాక్యంలో. నీతో సంధించబడిన హృదయ రహస్యాలు అక్కడ కనబడాలి. అక్కడ రూపాంతర అనుభవంలో మోషే ఏలియాలు ఎందుకు కనబడ్డారంటే మోషే ఏలియాలు కనబడ్డారు, నూతన నిబంధన భక్తులు కనబడ్డారు. కారణం ఏంటంటే మోషే నిలబడ్డాడండి. ఎన్ని స్థలాల్లో నిలబడ్డాడో తన హృదయాన్ని వంచి సాగిలపడుతూ ఇశ్రాయేల్ కొరకు చేతులెత్తి ఇశ్రాయేల్ కొరకు ఎలా వేదన పడ్డాడో మోషే అక్కడ రూపాంతర కొండలో నిలబడటానికి కారణం ఏంటంటే అదొక కారణం అండి. ఎన్నో చెప్పానండి కారణాలు ఈ సేవలో. దగ్గర 10-12 విషయాలు చెప్పాను ఈ సేవలో. చెప్పడానికి కూడా నాకు జ్ఞాపకం రావట్లేదు. అటువంటి స్థానం మోషేలో ఇవ్వబడింది. తనకి ఇశ్రాయేల్ జనాంగం కోసం ఏడుస్తాడు. ఎలా ఏడుస్తాడంటే ఈ సేవలో నేను వద్దు ప్రభా, ఈ సేవలో నేను అర్హుడిని కాదు. ఎందుకంటే నా పేరు గ్రంథం తీసేసి, ఎందుకంటే నేను నడిపించలేను, ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడం నా వల్ల కాదు అన్నాడు. ప్రభు అన్నాడు మోషేకి. ఆయన గుణగణాలు చూపించాడు. ఆ గుణగణాల్లో నువ్వు నిలబడితేనే ఇశ్రాయేల్ నడిపించగలవు. పరిశుద్ధుడు ఆ గుణగణాలు నిలబడితేనే సంఘాన్ని నడిపించగలరు. సంఘానికి చెప్పేది ఒకటి, మన జీవితం ఒకటైతే సంఘం నడపబడుతూ పరిశుద్ధ జీవితంలో నువ్వు అపగీతం తీసుకొస్తే సంఘం నడపబడదు. పరిశుద్ధ జీవితమే రహస్యం, సంఘ క్షేమాభివృద్ధి. సంఘం యొక్క రహస్యం పరిశుద్ధుల యొక్క అక్రందన. సంఘం యొక్క క్షేమం పరిశుద్ధుల యొక్క అక్రందన. పరిశుద్ధుల యొక్క నీతి స్వరూపం యొక్క దర్శనం సంఘం మహిమను పొందుకుంటుంది అన్నమాట అర్థం. స్వరూపిని సంఘం చూడగలుగుతుంది, లేదా చూడలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన కాక మళ్ళీ ఈ వాక్యం ధ్యానిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన కాక తండ్రి నీకు వందనములు ప్రభువా. ఈ వాక్య భాగాలు ఆశీర్వాదకరంగా చేయి తండ్రి, ఆశీర్వాదకరంగా చేయి ప్రభువా. నీ ధననిధిలో నుంచి ఇచ్చిన వాక్య భాగం తండ్రి, ఇది నేను సంపాదించుకుంది కాదు, నీ ఆత్మ సంపాదించి పెట్టింది నాకు. నా శ్రమానుభవంలో నీ ఆత్మ నాకు సంపాదించి పెట్టింది ప్రభువా ఈ వాక్యం. తండ్రి నువ్వే ఆశీర్వదించాలి, నేను ఆశీర్వదించలేను. నేనేమి కూడా నా చిత్తానికి చేసుకోవడానికి నాకు వీలు కాదు ప్రభువా, నేనేమి కూడా చేయలేను. పరిశుద్ధాత్మదేవా నీవే ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.